దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर की विश्वासियों, మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యంలో కూడా मत्ती सुसमाचार 16 अध्याय 25 वचन में भी ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టం చేస్తూ ఉన్నాడు. प्रभु यीशु मसीह स्पष्ट रूप से बताता है, తన ప్రాణాన్ని దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని जो कोई अपने प्राण को बचाता है उसे खो देता है। నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకోవడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడు దక్కించుకుంటాడని ప్రభు వారు చెప్తున్నారు. और जो कोई मेरे निमित्त अपने प्राण को खोने के लिए भी तैयार होता है वो उसे बचाएगा। ఈ రోజు మన జీవితంలో आज के दिन हमारे जीवन में సేవా సంబంధమైన జీవితంలో కూడా ధైర్యం మనకి చాలా అవసరమే ఉంది. सेवा संबंधित जीवन में भी धैर्य की बहुत आवश्यकता है। కొన్ని సమయాల్లో ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేయాల్సిన సందర్భాలు వస్తాయి. कुछ समयों में अपने प्राणों को भी रखकर काम करने की जरूरत पड़ सकता है। ప్రాణాన్ని కూడా ద్వేషించి మనం దేవుని కోసం పనులు ముందుకు సాగాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. अपने प्राण से भी नफरत करके परमेश्वर के कार्य को आगे बढ़ाने की जरूरत पड़ता है। అయితే ఆ సమయాలన్నింటిలో కూడా तो उस समय में भी దేవుడే మనల్ని కాపాడి కంచివేసి భద్రపరుస్తూ ఉంటాడు. परमेश्वर ही हमें बचाकर अपने सुरक्षा कवच के द्वारा हमारी रक्षा करता है। అయితే మనం భయం మాత్రం మన జీవితంలో ఉండకూడదు. फिर भी भय हमारे जीवन में नहीं रहना है। యేసు ప్రభు శిష్యుల విషయంలో కూడా प्रभु यीशु मसीह के शिष्यों के विषय में भी ఈ యొక్క మాట సంపూర్ణంగా అది అక్షరార్థంగాను ఆత్మీయార్థంగాను రెండు విధాలుగా నెరవేర్చబడుతూ వచ్చి ఉన్నది. ये बात संपूर्ण रूप से आत्मिक रूप से भी उनके जीवन में देखने को मिलता है। అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 56లో మనం చదువుతున్నప్పుడు मत्ती सुसमाचार 26वां अध्याय 56 56 वचन మనం చదివినప్పుడు 26-56 వాక్యం మనం చదివినప్పుడు मत्ती सुसमाचार 26वां अध्याय 56 वचन को जब हम देखते हैं, అక్కడ శిష్యులందరూ वहाँ पर सारे शिष्य ఆయన విడిచి పారిపోయారని వ్రాయబడి ఉన్నది. यीशु मसीह को छोड़कर भाग जाते करके लिखा गया है। కష్టకాలంలో యేసు ప్రభు విడిచిపెట్టారు. వాళ్ళు कष्टों के समय वो प्रभु यीशु मसीह को छोड़ दिए, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. छोड़कर भाग गए। పేతురు అయితే కొంచెం దూరాన్న ప్రభుని చూస్తూ వెంబడిస్తున్నప్పటికీ पतरस तो थोड़ी दूर दूर में प्रभु यीशु मसीह को देखकर उस అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. सभी लोग उसे छोड़कर चले गए। శిష్యులందరూ ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పారిపోయారు. सारे शिष्य प्रभु यीशु को छोड़कर भाग गए। అయితే तो పేతురు మాత్రం దూరంగా ప్రభుని వెంబడించినట్లు మనం చూసాం. लेकिन पतरस दूर दूर से प्रभु को देखते हुए हम देखते हैं। యోహాను సువార్త 9వ అధ్యాయము 26వ వాక్యంలో మనం చదివినప్పుడు యోహన్నా సుసమాచాर 9वां अध्याय 19-26 यूहन्ना सुसमाचार 19वां अध्याय 26 पद को जब हम देखते हैं, అక్కడ वहाँ पर శిష్యులు ఎవ్వరు లేరు గాని कोई शिष्य तो नहीं है। తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను మాత్రం యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నట్లు మనం గుర్తిస్తూ ఉన్నాం. उसके प्रिय शिष्य यूहन्ना उनके करीब तैयार देखने को मिल रहा है। మిగతా శిష్యులు అక్కడికి వెళ్ళారు, बाकी शिष्य कहाँ गए? భయపడ్డారు. डर गए। వాళ్ళు వెళ్ళి ఆ బంధించబడిన రూములో దాగి ఉన్నారు. वो उन्हें छोड़कर దాక్కొని ఉన్నారు. छिपे हुए थे। బయటకు వస్తే ఏమవుతుందని భయపడ్డారు. बाहर निकलने से क्या होगा करके वो डर गए। అలాంటి పరిస్థితుల్లో ऐसी परिस्थितियों में యోహాను మాత్రం, सिर्फ यूहन्ना, యేసును ప్రేమించిన యోహాను మాత్రం, यीशु को प्यार करने वाला यूहन्ना, యేసు యోహాను ప్రేమించాడు. प्रभु यीशु मसीह यूहन्ना से प्यार किया। ఈ విధంగా వారిద్దరి మధ్య ప్రేమ చాలా దృఢమైంది, బలమైందిగా ఉన్నది. इस प्रकार उन दोनों के बीच में जो प्रेम है वो बहुत बलवान था। అందుకనే इसलिए ఈ యోహాను యేసు దగ్గర నిలిచినట్లు మనం గుర్తిస్తూ ఉన్నాం. यूहन्ना यीशु के पास खड़ा हुआ है, यह देखने को मिल रहा है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के विश्वासियों, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు, వారి యొక్క ముగింపు, వాళ్ళ చరిత్రలు మనం కొంచెం చరిత్రని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉంటే प्रभु यीशु मसीह के 12 शिष्यों और उनके चरित्रों को जब हम देखते हैं तो ఆ ఇస్కరియోతు యోధ అయితే వెళ్ళిపోయాడు. इस्करियोती योद्धा तो उन्हें छोड़कर चला गया। యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. प्रभु यीशु मसीह को चूमकर हो गया। తర్వాత మిగతా 11 శిష్యుల్లో యోహాను ప్రభు దగ్గర నిలిచాడు. बाद में 11 शिष्यों में से सिर्फ यूहन्ना ही प्रभु यीशु मसीह के पास खड़ा रहा। ఆ 10 మంది శిష్యులు మాత్రం అడ్రస్ లేరు. बाकी 10 शिष्यों का तो कोई पता ही नहीं रहा। ఈ విధంగా వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయిన శిష్యుల చరిత్ర, इस प्रकार जो ना दिखते हुए प्रभु यीशु मसीह को छोड़कर चले गए शिष्यों को, వాళ్ళ ముగింపు ఎలా ఉందని మనకు చరిత్ర గమనించినప్పుడు उनका अंत क्या है और कैसा हुआ, जब ये सब हम देखते हैं तो
అక్కడ అందరూ యేసు ప్రభు కోసం హతసాక్షులుగా చనిపోయిన వాళ్ళే ఉన్నారు. वह सभी लोग प्रभु यीशु मसीह के लिए ही अपने प्राण त्यागने के रूप में हमें देखने को मिलता है। కొందరు తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, कुछ को तो उल्टे क्रूस पर चढ़ाया गया, కొందరు రాళ్లతో కొట్టబడ్డారు, कुछ को पथरवा किया गया, కొందరు శిరచ్ఛేదనం చేయబడ్డారు, किसी को तो सिर काट कर मारा गया। అట్లా చాలా చాలా రకాల భయంకరమైనటువంటి మరణ శిక్షలు, మరణదండలు వాళ్ళ మీద పడ్డాయి. इस प्रकार से कई भयंकर रूप से उन्हें प्राण दंड दिया गया। అయితే ఆ యొక్క మరణదండలన్నీ వాళ్ళకి తెలుసు, तो पूरे प्राण दंड जो उन्हें मिला गया उन्हें तो पहले से पता था, కానీ భయపడలా. लेकिन वो लोग डरे नहीं, ఎందుకంటే దేవుని ఆత్మశక్తి వారిలో ఉన్నది. क्योंकि प्रभु यीशु मसीह का परिशुद्ध पवित्र आत्मा उनके अंदर था। పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళలో కార్యం జరుగుతున్నది. पवित्र आत्मा का कार्य उनके अंदर काम कर रहा था। పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో కార్యం చేయటం బట్టి पवित्र आत्मा उनके अंदर जो कार्य कर रहा था, వాళ్ళకి సంభవించబోయే మరణం సంగతి అర్థమైనప్పటికీ కూడా उनके ऊपर जो प्राण दंड या मृत्यु दंड आने वाला था वो पता चलने पर भी అది ప్రేమతో దాన్ని స్వీకరించినట్లు మనం చూస్తూ वो ఉన్నాం. प्रेम पूर्वक उस मृत्यु दंड का आह्वान किया। అయితే శిష్యులు ఎవరు కూడా సాధారణమైన మరణం వాళ్ళకి సంభవించలేదు. लेकिन फिर भी किसी भी शिष्य को कोई साधारण रूप से उन्हें मृत्यु दंड नहीं मिला। మరి ఆ యోహాను జీవితంలో కూడా यूहन्ना के जीवन में भी ఆయన్ని ఆ రోమా చక్రవర్తి మండుచున్న నూనెలో అతన్ని పడవేసినట్లుగా చూస్తూ ఉన్నాం. रोमी राजा जलते हुए तेल में उन्हें डाला गया। అయినప్పటికీ కూడా అతను కూడా శిక్ష పడినట్లే మనకు గమనించబడుతుంది. फिर भी यूहन्ना को दंड दिया गया या देखने को हमें मिल रहा है, కానీ लेकिन फिर भी ఆ మండుచున్న నూనెలో నుంచి కూడా అతడు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా బయటపడినట్లుగా మనం చరిత్ర చెప్తుంది. फिर भी उस गर्म तेल से जो जलते हुए तेल में उन्हें डाला गया है उन्हें कोई हानि नहीं हुआ। తర్వాత ఇట్లాంటి నీతిమంతుడు పరిశుద్ధుడు ఏ హాని కలగకుండా బ్రతుకుతున్న ఇలాంటి వ్యక్తిని మనం హాని చేస్తే ఆ పాపం మన మీద మన పిల్లల మీద ఉంటుందని చెప్పి ఇతను చంపడం కన్నా ఇతని మనుషులకు దూరం చేస్తే బాగుండని తీసుకెళ్లి పత్పాసు దీవుల్లో అతన్ని పడేశారు. बाद में जो परमेश्वर के लिए जीने वाले ऐसे पवित्र व्यक्ति को अगर हम कोई हानि पहुंचाए तो उसका भयंकर रूप से हमारे और हमारे संतानों पर पड़ेगा करके వాళ్ళు భయపడిపోయి తీసుకెళ్లి పద్మాసు దీవుల్లో పడేశారు. वो लोग उसे डर कर वो लोग उन्हें ले जाकर पद्मास द्वीप में उसने छोड़ दिया। అక్కడ చాలా భయంకరమైన ప్రాంతం అది. वो बहुत भयंकर प्रांत था। అలాగే ఆ పద్మాసు దీపంలో ఉన్న దీవులు కూడా అలాగే భయంకరంగా ఉండే. पद्मास द्वीप में रहने वाले वो क्षेत्र भी वैसे भयंकर रूप से క్రూర మృగాలు సంచే విష జంతువులు తిరిగే ప్రాంతాలుగా పిలువబడ్డాయి. भयंकर जंतुओं को घूमने की जगह के रूप में उन्हें बुलाया गया है। ఆయన చంపకుండా ఆ ప్రాంతంలో విడిచి వెళ్ళిపోతారు. बिना यूहन्ना को बिना मारे ही उस भयंकर प्रांत में उन्हें छोड़कर चले जाते हैं। అలాంటి పరిస్థితుల్లో కూడా ऐसी परिस्थितियों में भी తన ప్రాణాన్ని తెగించి యేసయ్య కోసం నిలబడ్డాడు. अपने प्राणों की परवाह किए बगैर ही वो प्रभु यीशु मसीह के लिए खड़ा रहा। శిష్యులందరూ పారిపోయారు, पूरे शिष्य तो भाग गए, కానీ యోహాను మాత్రం సిలువ యొద్ద నిలిచి ఉన్నాడు. लेकिन सिर्फ यूहन्ना ही क्रूस के सामने खड़ा रहा। అలాంటి విశ్వాస వీరుడిని తన యొక్క ముగింపు ఎలా ఉందంటే उस प्रकार की विश्वास की यात्रा में आगे बढ़ने वाले తన మీద కూడా ఈ భయంకర హతసాక్షుల లెక్కలో ఉన్న శిక్ష వచ్చింది, కానీ उनके ऊपर भी भयंकर रूप से मृत्यु दंड या प्राण दंड तो आया है। ఆ యొక్క శిక్షలో కూడా దేవుడే కాపాడి తన ప్రాణాన్ని తెగించిన వ్యక్తిని బట్టి దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. उस भयंकर मृत्यु दंड से भी परमेश्वर ने बचाता रहा। ఆ పద్మాసు ద్వీపంలో వెళ్ళిన తర్వాత उस पद्मास द्वीप में जाने के बाद ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవ సేవకుడిగా ఉన్నాడు. एशिया रूप में रहने वाले सात कलीसियाओं को प्रभु यीशु मसीह के सुसमाचार पहुंचाने वाले व्यक्ति के रूप में रहा। పరలోక సంబంధం దర్శనాల గురించి ఆయన 7 సంఘాలకి వర్తమానం పంపాడు. स्वर्गीय दर्शनों के बारे में सातों कलीसियाओं को उन्होंने बताया। యేసుక్రీస్తు రెండో రాకడ గురించి దర్శనాలు వాళ్ళకి పంపిస్తా వచ్చారు. प्रभु यीशु मसीह के दूसरे आगमन के बारे में भी उन्होंने बताया। తర్వాత యేసుక్రీస్తు రాబోయే రాజ్యాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా భూప్రపంచాన్ని పరిపాలిస్తాడు, ఏమేమి నూతన పరచబడుతున్నాయి, ఏ విధంగా ఈ ప్రపంచం నాశనం అవుతున్న సంగతులన్నీ చెప్పాడు. बाद में प्रभु यीशु मसीह का दूसरा आगमन कैसा होगा, फिर पृथ्वी का అంతం ఎలా వస్తుంది, భూమి యొక్క అంతం ఎలా వస్తుంది, अंत कैसा आएगा, ఈ విశ్వం యొక్క వినాశనం ఎలా జరుగుతుంది, यीशु का विनाश कैसे होगा, రాబోయే నూతన ఏమేమి నూతనమైన వాటిని దేవుడు సృష్టించబోతున్నాడు,
आने वाले दिनों में क्या क्या नूतन सृष्टि करेगा, उस नई चीजों को बनाने वाला है। ఇవన్నీ కూడా అతనికి స్పష్టంగా దేవుడు ये చూపిస్తాడు. सारी बातें यूहन्ना को स्पष्ट रूप से दिखाया गया है। ఇంకా తన మరణం కూడా మంచి నిరసన వెంట్రుకలతో వృద్ధాప్యంలో ఆయన సాధారణమైన మరణాన్ని పొందుకున్నట్లు. और उनकी मृत्यु भी पूरे बुढ़ापे में पके हुए बालों के साथ उनकी मृत्यु हुआ। హల్లెలూయా. हालेलुया। అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, प्रभु यीशु मसीह क्या बोलता है, నా నిమిత్తం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన వ్యక్తి, मेरे निमित्त अपने प्राण को रखने वाला व्यक्ति। ఆ సిలువ దగ్గర అందరూ పారిపోయిన యోహాను నిలబడ్డాడు. क्रूस के समय में तो सारे शिष्य छोड़कर उन्हें भाग गए, लेकिन सिर्फ यूहन्ना ही वहां पर खड़ा रहा। ఆ యేసుతో పాటు నన్ను కూడా సిలువేసిన పర్లేదు అన్నట్టుగా నిలబడ్డాడు. यीशु मसीह के साथ मुझे भी क्रूस पर चढ़ाया जाए तो भी कोई बात नहीं होगा करके वहां खड़ा रहा। యోహాను ఒక్కడే నిలబడ్డాడు. सिर्फ यूहन्ना ही खड़ा रहा। ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के विश्वासियों, యేసు ప్రభు 12 మంది శిష్యులకి హతసాక్షుల మరణం వాళ్ళకి వచ్చేసింది. प्रभु यीशु मसीह के 12 शिष्यों को शहीद के रूप में मिलने वाला मृत्यु तो उन्हें मिला, కానీ యోహానుకు మాత్రం लेकिन यूहन्ना को అలాంటి మరణమే కలిగినప్పటికీ वैसी मृत्यु मिलने पर भी అతడు దాంట్లోంచి కూడా కాపాడబడ్డాడు. उसे वहां से भी बचाया गया। అంటే దీని అర్థం ఏంటంటే, इसका मतलब यह है, తన ప్రాణాన్ని ఎవరైతే దక్కించుకోవాలనుకుంటారో వాళ్ళు పోగొట్టుకున్నారు. जो अपने प्राणों को बचाना चाहता है वो उसे खोता है, కానీ ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడాలనుకున్నారో అలాంటి వారు దాన్ని దక్కించుకుంటా వచ్చారు. लेकिन जो अपने प्राणों की परवाह किए बगैर भी परमेश्वर के मार्ग में आगे बढ़ते हैं वो उसे बचा लेता है। ఇక్కడ యోహాను यहाँ पर यूहन्ना ప్రాణాన్ని తెగించి క్రీస్తు యొక్క శిలువ దగ్గర నిలబడ్డాడు. अपने प्राणों के परवाह किए बगैर भी प्रभु यीशु मसीह के क्रूस के सामने खड़ा रहा। శిక్ష వచ్చినప్పుడు కూడా दंड मिलने पर भी ఆశీర్వాదకరమైన మరణాన్ని పొందుకున్నాడు. आशीष रूप से मिलने वाला मृत्यु उसे प्राप्त हुआ। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క మాట యోహాను జీవితంలో అక్షరార్థంగా ఆత్మీయార్థంగా రెండు విధాలుగా నెరవేర్చబడుతూ వచ్చు. ये बात यूहन्ना के रूप में आत्मिक रूप से भी पूरा हुआ। అందుకని దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रभु के प्रिय बच्चों, భయాన్ని మన జీవితంలోంచి ఎప్పుడు దూరం చేసుకోవాలి. भय को हमारे जीवन से हमेशा दूर रखना है। యేసు ప్రభు కోసం మనం త్యాగపూరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. प्रभु यीशु मसीह के लिए हमें त्यागपूर्ण जीवन जीना है। ఇక్కడ यहाँ पर ప్రకటన గ్రంథం 21:8 వాక్యం మనం చదివినప్పుడు, प्रकाशित वचन 21 और 8वें वचन को जब हम पढ़ते हैं, చదువుదాం ఒకసారి మనం. అక్కడ వ్రాయబడిన కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం గమనిద్దాం. परंतु डरपोकों और अविश्वासियों और घिनौनों और हत्यारों और व्यभिचारियों और टोनों और मूर्ति पूजकों और सब झूठों का भाग उस झील में मिलेगा जो आग और गंधक से जलती रहती है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के बच्चों, అగ్ని గంధకముతో మండు గుండములో పడవేయబడు వారి లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది. आग और गंधक से जलते हुए लोगों के बारे में यहाँ पर बताया गया है। ప్రారంభంలో ఎవరు కూడా ఈ అగ్నిగుండంలో పడతారంటే, प्रारंभ में कौन आके, ఇక్కడ ప్రత్యేకం చెప్పబడుతుంది పిరికి వారిని కూడా వ్రాయబడి ఉన్నది. जो डरपोक होते हैं, ఈ పిరికి వారు ఈ యొక్క లిస్ట్ లో మొదటి వాళ్ళుగా ఉన్నారు. डरपोक प्रथम स्थान में रहते हैं। అందుకని దేవుని ప్రియమైనట్లారా, इसलिए प्रिय परमेश्वर के विश्वासियों, ఈ విశ్వాస జీవితం చేసే వాళ్ళు ఎవరూ భయపడకూడదు. इस विश्वास की यात्रा में आगे बढ़ने वाले किसी को भी नहीं डरना है। సేవా సంబంధమైన అనుభూతులు సాగే వాళ్ళు ఇంకా భయపడకూడదు. सेवा संबंधी जीवन में आगे बढ़ने वालों को तो बिल्कुल ही नहीं डरना है। దేవుని కోసం సాగే వాళ్ళు ఇంకా దేని విషయంలో భయపడకూడదు. प्रभु के विषय में आगे बढ़ने वालों को तो किसी भी विषय में नहीं डरना है। ఈ రోజు మనకు అనుగ్రహించబడిన ఆత్మ కూడా పిరికి ఆత్మ కాదు, అది ధైర్యపరచు ఆత్మ అని బైబిల్ చెప్తున్నది. आज के दिनों में हमें जिस आत्मा को दिया गया है वो डरपोक आत्मा नहीं है, धैर्य दिलाने वाला पवित्र आत्मा है। అందుకని ధైర్యపరచు ఈ ఆత్మ చేత, इसलिए धैर्य देने वाली इस आत्मा के द्वारा మనం ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో మనం నడవాలి. हमें इस विश्वास यात्रा में आगे बढ़ना है। కానీ భయాన్ని మనం పెట్టుకొని అయ్యుబోలే కష్టాలకి నష్టాలకు గురయ్యే మార్గంలో మనం వెళ్ళకూడదు. लेकिन अयुब जिस तरह से डर को अपने अंदर रखकर चला था, उस प्रकार के डर को अपने अंदर रखकर कष्टों के जीवन में आगे नहीं बढ़ना है। మనం ముందుకే జరగబోయే విషయాల గురించి తలపోసుకొని భయపడకూడదు. हमें आने वाले जीवन में क्या होगा इसका बारे में सोचते हुए नहीं डरना है। రేపటి గురించి మనం ఆలోచించి భయపడకూడదు. कल के बारे में सोचते हुए नहीं डरना है। మన ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు. आने वाले समस्याओं को देखकर नहीं डरना है।
అన్ని విషయంలో ధైర్యంగా మనం కొనసాగుదాం. हर एक विषय में धैर्य के साथ आगे बढ़ना है. అట్లా ధైర్యపరచు ఆత్మచేత దేవుడు మనల్ని ధైర్యపరచును గాక. इस प्रकार धैर्य देने वाला आत्मा के द्वारा प्रभु यीशु मसीह हमें धैर्य